సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అద్వితీయమైనటువంటి అసమానమైన బాబా అనుగ్రహాన్ని చవిచూచినటువంటి భక్తులు సహజంగానే తమ అనుభవాలను తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ బాబా యొక్క గొప్ప మహాత్ములని తప్పక ఆయన్ను దర్శించమని చెప్పేవారు. వారి మాటలకు ప్రేరేపితులై బాబాను దర్శించుకునేందుకై బయలుదేరే వారికి అక్కడ మాధవరావు గురించి చెప్పి మొదట ఆయన్ను కలిసి ఆయన ద్వారా బాబా వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చేవారు. ఈ విధంగానే భక్తులు షిరిడి వచ్చి మొదట మాధవరావును గురించి విచారించి తనను కలిసి యథాప్రకారం వారికి తమ సంగతులను చెప్పి తమ తరఫున బాబాను నివేదించమని చెప్పేవారు. ఈ ప్రకారమే వారిని మాధవరావు బాబా వద్దకు తీసుకొని వెళ్ళి బాబా దర్శనమిప్పించి వారి తరఫున వారి సంగతులను బాబాకు నివేదించి బాబా అనుగ్రహాన్ని వారికి ఇప్పించేవారు. ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి భక్తులు బాబా అనుగ్రహాన్ని మాధవరావు మాధ్యమంగా అందుకుంటూ ఉండేవారు. వారిలో కొన్ని లీలలను మనము ముందు వివరంగా విశ్లేషాత్మకంగా ముచ్చటించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మాధవరావు దినచర్య అంతా బాబా వద్ద గడపడం, బాబా దర్శనం వచ్చేటువంటి భక్తుల బాబాను చూసుకోవడం, వారికి బాబా గురించి చెప్పడం, వాడి తరఫున బాబాతో మాట్లాడడం, తపాలా ద్వారా వచ్చేటువంటి భక్తుల ఉత్తరాలు అందుకోవడం, ఈ ఉత్తరాలలోని సారాంశాన్ని బాబాకు తెలియపరచడం, బాబా ఆజ్ఞానుసారం తిరిగి ఆ భక్తులను ఉత్తరాలు వ్రాయడం, వెరిసి బాబా ఊసులో ధ్యాసలో రోజంతా గడిచిపోవడం జరగసాగింది. ఆ తర్వాత తనకు తెలియకుండానే మనసంతా బాబానే ఆవరించి ఉండేవాడు. తత్ఫలింగా మనసులో సాయి ధ్యానం, ముఖతః సాయి జపం అప్రతిహతంగా కొనసాగేది. ఈ విధంగా పారమార్థిక పురోగమనానికి అత్యంత ఆవశ్యకమైంది. ఇంకో విధంగా అత్యంత క్లిష్టమైనటువంటి మనసు నియంత్రించి స్మరణలో నిలగడగా ఉండేటువంటి కోణంలో సద్గురు సాయి స్మరణ అత్యంత అనాయాసంగా మాధవరావు మనసులో జరగసాగింది. బాబా కృప వలన తనకు తెలియకుండానే మాధవరావు సద్గురుమయం అయిపోయాడు. పారమార్థిక సాధనలో మనస్సును నియంత్రించి సద్గురు చరణాలకి స్మరణ చేయడం అనేది పారమార్థికంగా ఉచ్చస్థితులకు ఎదగడానికని నిదర్శనం. కానీ ఇదంతా సద్భక్తుని మాధవరానికి తెలియకుండానే సద్గురువుని కొనసాగించడం అంటే సద్భక్తుని పారమార్థిక ప్రగతి బాట పట్టించడం అపూర్వమైనటువంటి విషయం. నీవు ఊరక కూర్చో, చేయవలసిందంతా నేనే చేస్తాను అనేటువంటి బాబా ఉపదేశంతో సూక్ష్మం ఈ సందర్భంగా మనకు అవగతమవుతుంది. బాబా సహజంగా భక్తుల్ని బాపు, సోదర, కాక, నాన్న, దాదా, బాపు మహారాష్ట్ర సాంప్రదాయంలో పెద్దవారిని గౌరవంగా పిలిచేటువంటి రీతిలో ఆయన సంబోధించేవారు. కొందరు భక్తులను వారు వృత్తిని అనుసరించి పిలిచేవారు. ఉదాహరణకి మహల్సాపతి ఖండోబా మందిరంలో పూజారి అయినందువలన తనను భగత్ అని పూజారి అని చెప్పి పిలిచేవారు. గణపతి సహస్ర బుద్ధే దాసగణు